సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఇక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎటువంటి ఇంటర్వ్యూస్ అంటే కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. కేవలం మనకి ఒకే ఒక రిటర్న్ టెస్ట్ ద్వారా ఇక సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. చేరగానే మనకి 35,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అయితే అవ్వండి. గాయస్, మనకి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసరికి ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ అనేటువంటి యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి గ్రూప్ సి క్యాడర్లో ఉన్నటువంటి పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఈ యొక్క పోస్టులు అన్నింటినీ కూడా మనకి 3 years కాంట్రాక్ట్ బేస్లో తీసుకున్నప్పటికీ కూడా ఫర్దర్గా రెగ్యులరైజేషన్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సంస్థకు సంబంధించిన సెంటర్స్ అనేవి మనకి ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా 18 క్యాంపస్ అనేవి ఉండడం అయితే జరిగింది. ఈ యొక్క సంస్థకి సంబంధించిన సెంటర్స్ అనేవి మన యొక్క 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి కాబట్టి ఇనిషియల్గా పోస్టింగ్ అనేది అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా ఫర్దర్గా మనకు సొంత రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. సో పోస్టుల వారిగా వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూస్తున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా టోటల్గా మనకి 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీలో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం అనేది జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేకుండా మనము అప్లై చేసుకోదగినటువంటి పోస్టుల గురించి మాత్రమే ఇక వీడియోలో మనం డిస్కస్ అయితే చేద్దాం. సో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. టోటల్గా మనకి 11 వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీలో మనకి ఓపెన్ కేటగిరీ వారికి 6 వేకెన్సీస్, నెక్స్ట్ మనకి ఎస్సీ కేటగిరీ వారికి 1 పోస్టు, ఓబీసీ వారికి 1 పోస్టు, నెక్స్ట్ మనకి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారికి 1 పోస్ట్ అనేది కేటాయించడం జరిగింది. సో మనకి ఓపెన్ కేటగిరీలో 6 వేకెన్సీ అనేవి ఉన్నాయి కాబట్టి సో మీరు ఏ క్యాస్ట్కి చెందినటువంటి క్యాండిడేట్స్ అయినా సరే ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్టు కనుక జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసరికి 10+2 అనేటువంటి దాన్ని మీరు ఎన్ని స్ట్రీమ్లో పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినా, ఐటీఐ చేసిన, డిప్లొమా చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. దీంతోపాటుగా మనకి 30 words per minute టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి ఇంగ్లీష్లోను, 25 words per minute టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అనేవి హిందీలో ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ దీంతోపాటుగా మనకి కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించిన నాలెడ్జ్ అనేది కూడా మీకు కంపల్సరీగా ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. లైక్ మనకి ఎంఎస్ వర్డ్తో పాటు అప్లికేబుల్ సాఫ్ట్వేర్ ఫర్ రిటన్ ఆర్ మెయిల్ కరస్పాండెన్స్కి సంబంధించి కానీ లేదంటే మేనేజ్మెంట్ ఆఫ్ మెయిల్ అకౌంట్స్కి సంబంధించి నాలెడ్జ్ అనేది కూడా మీకు డెఫినెట్గా వచ్చి ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం అన్ని రకాల కేంద్ర ప్రభుత్వ అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటూ మనకి నియర్లీ వచ్చేసరికి 35,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఇక పోస్టులకి అప్లై చేసుకునే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 27 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే కనుక 30 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే కనుక 32 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి యొక్క జూనియర్ అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక టోటల్గా ఇక్కడ మనకి 2 టైర్స్కి ఇక్కడ డివైడ్ అయితే చేయడం జరిగింది గైస్. టైర్ 1లో వస్తే మనకి స్కిల్ టెస్ట్ కానీ లేదంటే కాంపిటెన్సీ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక టైర్ 1ని ఎవరైతే క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి టైర్ 2 అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక టైర్ 2లో వచ్చేసరికి మనకి ఆబ్జెక్టివ్ టైప్లో రిటన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో టాపిక్స్ కనుక చూస్తున్నట్లయితే కనుక జనరల్ అవేర్నెస్, యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, బేసిక్ అథమెటిక్ అని చెప్పేసి ఈ యొక్క టాపిక్స్ నుంచి మనకి రిలేటెడ్గా క్వశ్చన్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఇక క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేదే కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా
590 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని మీరు డీడీ రూపంలో ఇక అమౌంట్ అనేది తీయాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క డీడీ అనేది ఏ పేరు మీద తీయాలని చూసుకున్నట్టయితే కనుక ఇన్ ఫేవర్ ఆఫ్ NIFT పేబుల్ ఎట్ పార్ట్నర్ అని చెప్పేసి ఈ యొక్క పేరుపై మీరు డీడీ అనేది తీసి ఒక రిసిప్ట్ని కూడా మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు కూడా సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక అప్లికేషన్ ఫామ్ లింక్ అనేది నేను డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకొని రైట్ సైడ్లో వచ్చేసరికి మీకు లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేటువంటి మీరు ఇక్కడ స్టిక్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ పోస్ట్ అప్లైడ్ ఫర్ దగ్గర మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి కాంపిటెన్సీ కోడ్ దగ్గర మీరు ఏమి కూడా ఫిల్ అయితే చేయదు గైస్. ఓన్లీ ల్యాబ్ అసిస్టెంట్ మిషన్ మెకానిక్ అనేటువంటి ఈ యొక్క పోస్టులకి సంబంధించి కాంపిటెన్సీ కోడ్ అనేది ఇవ్వడమే జరిగింది. సో ఆ యొక్క పోస్టులకి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ పోస్టులకి సంబంధించిన కాంపిటెన్సీ కోడ్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. జూనియర్ అసిస్టెంట్ పోస్టులకి మీరు అప్లై చేస్తున్నట్లయితే కనుక ఏమి కూడా మీరైతే ఫిల్ అయితే చేయదు గైస్. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు అనేది ఎవరైతే పే చేసినటువంటి క్యాన్స్ ఉంటారో ఒక డీడీ నెంబర్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒక డీడీ నెంబర్తో పాటు ఒక డీడీ అనేది ఏ డేట్ని తీశారు, ఎంత అమౌంట్, అది ఏ బ్యాంకులో తీశారు అనే డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క బ్లాక్ లెటర్లో మీ యొక్క ఫుల్ నేమ్తో పాటు మీకు మ్యూచువల్ స్టేటస్ మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని, సింగిల్ అయితే సింగిల్ అని చెప్పేసి ఇక్కడ బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క బాక్స్లో మీరు రైట్ టిక్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క జెండర్ మేల్ అయితే మేల్ అని, లేదంటే ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క ఫాదర్స్ నేమ్తో పాటు మీ యొక్క క్యాస్ట్ అనేది ఇక్కడ మీ యొక్క బాక్స్లో మీరు రైట్ టిక్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేసి సో యొక్క డేట్ ఆఫ్ బర్త్ నాటికి మీకు ఎంత ఏజ్ అనేది ఉంటుందో ఆ ఏజ్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీ యొక్క కార్రెస్పాండెంట్ అడ్రస్తో పాటు పర్మనెంట్ అడ్రస్ అనేది కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే మీ యొక్క ఈమెయిల్ ఐడితో పాటు మొబైల్ నెంబరు, నెక్స్ట్ మీ యొక్క ఆఫీస్కి సంబంధించిన మొబైల్ నెంబర్ అనేది ఉంటే ఇవ్వండి, లేదంటే స్కిప్ అయితే చేస్తాను గైస్. ప్రజెంట్ ఎవరైతే ఎంప్లాయీస్గా వర్క్ చేస్తున్నారో ఒక ఆర్గనైజేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అన్ఎంప్లాయీస్ అయినట్లయితే కనుక ఇక్కడ మీరు నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఎక్స్పీరియన్స్ దగ్గర మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నిల్ అని చెప్పేసి మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేసేయండి. నెక్స్ట్ మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ 1 by 1 మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ దగ్గర మీరు ప్రీవియస్గా వర్క్ చేస్తున్నట్టయితే కనుక అక్కడ సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అన్ఎంప్లాయీస్ అయినట్టయితే కనుక మీరు నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి మీరు ఇక్కడ డీటెయిల్గా అయితే ఇచ్చేసేయండి గైస్. ఈ విధంగా మీకు అప్లికేషన్ ఫామ్లో మిగిలినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ సర్టిఫికేట్స్ అనేవి అటాచ్ చేస్తున్నారో ఈ బాక్స్ దగ్గర వచ్చేసరికి మీరు రైట్ టిక్ అనేది మీరు ఇలా ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క ప్లేస్తో పాటు అప్లికేషన్స్ అనేవి ఏ డేట్ని అయితే సెండ్ చేస్తున్నారో ఒక డేట్ అనేది ఇచ్చేసి కింద మీకు నేమ్ అనేది రాసి పైన మీ యొక్క సిగ్నేచర్ అనేది ఇక్కడ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మీరు అప్లికేషన్ ఫామ్కి అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ యొక్క సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ విధంగా ఈ యొక్క అప్లికేషన్స్ అన్నిటిని కూడా ఒక ఎన్వలప్ కవర్ అనేది తీసుకొని ఈ యొక్క ఎన్వలప్ కవర్పై అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక పోస్ట్ నేమ్ అనేది రాసి అప్లికేషన్స్ అనేవి ఈ యొక్క ఎన్వలప్ కవర్లో పెట్టేసి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మీకు ఫ్రమ్ అడ్రస్ అనేది ఇచ్చేసి రైట్ సైడ్లో వచ్చేసరికి నోటిఫికేషన్లో ఏ అడ్రస్ అనేది ఇచ్చారో ఆ యొక్క అడ్రస్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అప్లికేషన్స్ అనేవి ఏ అడ్రస్కి సెండ్ చేసుకోవాలని చూసుకున్నట్టయితే కనుక టు ద డైరెక్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ NIFT క్యాంపస్ మీతాపూర్ ఫార్మ్స్ పాట్నా 800001 బీహార్ అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా కానీ లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి ఆఫ్లైన్లో సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఆఫ్లైన్లో సెండ్ చేసుకోవడానికి సంబంధించి లాస్ట్ డేట్ విషయానికి వచ్చేటైతే కనుక March 27 లోపు ఈ యొక్క అప్లికేషన్స్ అనేవి మనము ఆఫ్లైన్లో సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది.